తాజాగా ఇప్పుడు 400కి పైచిలకు ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉర్ఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిధిలో కోల్పోయిన ఒక సంఘటన ఇప్పుడు ప్రస్తుతం అందరి మనసుల్లో కూడా చాలా కలకలం రేపింది. చెట్లని ఇన్ఫ్యాక్ట్ బ్రతికించి తీసుకెళ్లి ఇతర చోట్ల నాటే ఉదయకృష్ణ గారు ఉన్నారు మనతో. ఇది ముందు డిస్కస్ అయిందా? అసలు డిస్కషన్కి పిలిచారా ఎన్వైరన్మెంటలిస్ట్ని? వాళ్ళని బేరీజ్ వేసిందా రాష్ట్ర ప్రభుత్వం? లేదండి, డిస్కషన్ అయితే ఐ డోంట్ థింక్ ఎటువంటి డిస్కషన్ అవ్వలేదు. అందులో మధ్యలో ఇది వచ్చినప్పుడు మీకేమనిపించింది యాజ్ అన్ యాక్టివిస్ట్? వాట్ ఆర్ వి లూజింగ్ విత్ దిస్? ఫస్ట్ క్వశ్చన్ వాజ్ వై. ఇప్పుడు మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ ఉంది, అదొక్కటే గ్రీన్ ఏరియా సరౌండింగ్స్ మొత్తానికి. సో ఆ డెవలప్మెంట్ని ఇంకెక్కడైనా చేయొచ్చు. హైడ్రా తోటి మనకెప్పుడో మనం కోల్పోయిన వాటర్ బాడీస్ని ఆ ల్యాండ్ని మనం మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి పూనుకున్న ప్రభుత్వం ఇంకోవైపు పర్యావరణ వ్యతిరేక ఈ విషయాన్ని ఎందుకు తలపెట్టుంటుందని అర్థం కాని విషయం. అంటే నాకు తెలిసి కొన్ని ఐ థింక్ మేబీ ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ ది స్టేట్ అవి ఉండొచ్చు. బట్ ఇది నిజంగానే వన్యప్రాణులు అలాగే చెట్లు ఒక అరణ్య ప్రదేశంగా అది భావించవచ్చా? బికాజ్ అది చెట్లు ఊరికే పిచ్చిగడ్డి పెరిగిపోయింది తప్ప అక్కడ చెట్లు పెద్దగా లేవని వాదించే కొంతమంది వినిపిస్తున్నారు. అడవి అంటే డెజర్ట్ కూడా అడవి. అడవి అంటే ఒక 100 ఫీట్ల పొడవు చెట్టు ఉండాలి, పెద్ద పులు ఉండాలి, లేకపోతే ఇది ఉండాలి, అలాంటి డిఫినేషన్స్ కావు. మీరు చాలా చెట్లను తీసుకెళ్ళి అంటే ఇంకా ఈ చెట్టు వద్దు ఇక్కడ తీసేయాలి ఇది అడ్డు అని చెప్పిన చోట్ల నుంచి చెట్లను తీసుకెళ్ళి పెద్ద పెద్ద చెట్లని మళ్ళీ మహావృక్షాలను కూడా నాటారు. సో టెల్లస్ ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడెక్కడ మీరు అలా నాటారు? రోడ్ వైడనింగ్స్లో ఉన్న ప్రతి చెట్టు ఏదైతే గవర్నమెంట్ కట్ చేస్తా అని చెప్పింది లాస్ట్ 10 years పైగా, ఆ చెట్లని మేము అట్ ఆర్ కాస్ట్ ఆర్ ది పబ్లిక్ కాస్ట్, నాట్ ది గవర్నమెంట్ కాస్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టాము. మోర్ దెన్ 2000 ట్రీస్. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్స్, కేపీహెచ్బి ఫ్లైఓవర్స్, ఐకియా ఫ్లైఓవర్. మనకి మన పిల్లలకి మన భవిష్యత్ తరాలకి ఇది చాలా అవసరం. ఆ అవసరాన్ని ముందు చాటితే బహుశా జనానికి అర్థమవుతుంది దీని తీవ్రత ఏంటని చెప్పి. వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. ఆధునీకరణ అలాగే అభివృద్ధి ఈ ముసుగులో మనం చాలా విషయాలు ఇప్పటికే కోల్పోయాం. తాజాగా ఇప్పుడు 400కి పైచిలకు ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉర్ఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిధిలో కోల్పోయిన ఒక సంఘటన ఇప్పుడు ప్రస్తుతం అందరి మనసుల్లో కూడా చాలా కలకలం రేపింది. అండ్ తాజాగా సుప్రీంకోర్టు కూడా తక్షణం దీన్ని ఆపేయాలని చెప్పి ఆంక్షలు విధించింది. కానీ ఎందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఒక చర్యను చేపట్టింది? దీనివల్ల జరిగిన నష్టం ఏంటి? ఒకవేళ ఇది కంటిన్యూ అయి ఉంటే ఇంకా ఎంత నష్టం జరిగేది అన్నిటిపై మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ అండ్ వటా ఫౌండేషన్ సభ్యులు, అందరికీ సుపరిచితులు, చెట్లని ఇన్ఫ్యాక్ట్ బ్రతికించి తీసుకెళ్లి ఇతర చోట్ల నాటే ఉదయకృష్ణ గారు ఉన్నారు మనతో. ఉదయ్ గారు నమస్కారం. నమస్తే. సో ఈ ఇష్యూ చాలా ఒక్కసారిగా ఒక పిడిగొచ్చి పడ్డట్టు పడింది అందరి మీద. ఇది ముందు డిస్కస్ అయిందా? అసలు డిస్కషన్కి పిలిచారా ఎన్వైరన్మెంటలిస్ట్ని? వాళ్ళని బేరీజ్ వేసిందా రాష్ట్ర ప్రభుత్వం? లేదండి, డిస్కషన్ అయితే ఐ డోంట్ థింక్ ఎటువంటి డిస్కషన్ అవ్వలేదు. అండ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకోలేదు. సో ప్రాసెస్లో చేయాల్సినవి ఆబ్వియస్లీ చేయలేదు. రైట్, స్ట్రైట్ అవే వర్క్ చేయడం మొదలుపెట్టారు. రాజకీయాలతో సంబంధం లేదు కానీ ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది ఇవాళ హైదరాబాద్ అంటే ఒక చాలా అద్భుతమైన నగరంగా చూస్తూ ఇక్కడ ఇంకా గ్రీనరీ ఉందనే ఒక హోప్ తోటి మనం ఇక్కడ చూస్తున్నాం చాలా మంచి విషయాలు. అందులో మధ్యలో ఇది వచ్చినప్పుడు మీకేమనిపించింది యాజ్ అన్ యాక్టివిస్ట్? వాట్ ఆర్ వి లూజింగ్ విత్ దిస్? ఫస్ట్ క్వశ్చన్ వాజ్ వై. ఇప్పుడు మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ ఉంది, అండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్, రెడీమేడ్ జంగల్ లాగా ఉంది. ఇట్స్ నాట్ డిక్లేర్ చేయలేదు, బట్ జంగల్ లైక్ ఏరియానే అది. సో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వెళ్ళుంటే మాత్రం అది డిక్లేర్ అవ్వాల్సిన వంటి ఒక స్పేస్ అది. ఇంకోటి మిడిల్ ఆఫ్ ది సిటీ. ఇప్పుడు సైబరాబాద్, గచ్చిబౌలి ఏరియా ఇప్పుడు చాలా డెవలప్మెంట్లు అవుతున్నాయి. మీరు గూగుల్ మ్యాప్స్లో చూసారంటే అదొక్కటే గ్రీన్ ఏరియా సరౌండింగ్స్ మొత్తానికి. సో దాన్ని ఎందుకు మనము వై ఆర్ వి వాంటింగ్ టు ఫినిష్ ఆ ఒక్కన్న రిమైనింగ్ ప్లేస్? మన కేబీఆర్ ఉంది బంజారాల్స్లో, కొత్తగూడ జంక్షన్ దగ్గర వీ హ్యావ్ బొటానికల్ గార్డెన్స్. ఇది ఈ ఏరియాకి కార్బన్ సింక్ అవుతుంది. సిటీ ఈస్ గ్రోన్ వెరీ బిగ్, అన్ని వైపులు పెరిగింది, అన్ని వైపులు మనకు ప్లేస్ కూడా ఉంది. సో ఆ డెవలప్మెంట్ని ఇంకెక్కడైనా చేయొచ్చు అనుకుంటే, కానీ ఆ జంగల్ని ఇంకో దగ్గర క్రియేట్ చేయలేం. కరెక్ట్. సో దట్ హ్యాస్ టు రిమైన్ వేర్ ఇట్ ఈస్. అండ్ మనం వేరే దగ్గర డెవలప్మెంట్ చేసుకోవాలి, అంటే బ్యాలెన్స్ డెవలప్మెంట్.
అబ్సల్యూట్లీ. అంటే డెవలప్మెంట్ని ఎవరు కాదనరు, కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఒకవైపు హైడ్రా తోటి మనకి ఎప్పుడో మనం కోల్పోయిన వాటర్ బాడీస్ని ఆ ల్యాండ్ని మనం మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి పూనుకున్న ప్రభుత్వం, ఇంకోవైపు పర్యావరణ వ్యతిరేక ఈ విషయాన్ని ఎందుకు తలపెట్టుంటుందని అర్థం కాని విషయం. అంటే నాకు తెలిసి కొన్ని ఐ థింక్ మేబీ ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ ది స్టేట్ అవి ఉండొచ్చండి. దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. యా, అంటే అటు నేను వెళ్ళలేను, ఎందుకంటే దట్స్ అ వెరీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఆల్సో. కరెక్ట్. అండ్ ఐ వుడ్ వాంట్ టు కీప్ పాలిటిక్స్ కూడా అవుట్ ఆఫ్ దిస్. Correct, absolutely. పొలిటికల్, ఇది పొలిటికల్ కాదు. వాటా ఫౌండేషన్ నెవర్ బీన్ అ పొలిటికల్ ఫ్రంట్ ఫర్ ఎనీ పార్టీ. అదే, వీ వర్క్ విత్ ఎవ్రీ పార్టీ. మాది చెట్టుతోనే సంబంధం, అండ్ అజెండా ఇస్ వెరీ క్లియర్ అండ్ వెరీ స్ట్రైట్. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మేబీ రియల్ ఎస్టేట్ వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్, అక్కడ ఎక్కువ ఉన్నందుకు దే మస్ట్ హావ్ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ దేర్. బట్ ఇది నిజంగానే వన్యప్రాణులు అలాగే చెట్లు ఒక అరణ్య ప్రదేశంగా అది భావించవచ్చా? బికాస్ అది చెట్లు ఊరికే పిచ్చిగడ్డి పెరిగిపోయింది తప్ప అక్కడ చెట్లు పెద్దగా లేవని వాదించే కొంతమంది వినిపిస్తున్నారు. మీరు ఎన్ని చెట్లు చూసారు అక్కడ? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి, థ్యాంక్ యూ అడిగినందుకు కూడా. సో ఆ క్లారిటీని ఇస్తాను. అడవి అంటే డెజర్ట్ కూడా అడవియే. ఎక్కడైతే చిన్న 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 మొక్కలే ఉంటాయి అది కూడా అడవి ప్రాంతం అని అంటారు. అంటే అడవి అంటే ఒక 100 ఫీట్ల పొడవు చెట్టు ఉండాలి, పెద్ద పూలు ఉండాలి, లేకపోతే ఇది ఉండాలి, అలాంటి డెఫినేషన్స్ కావు. ష్రబరీ కూడా ఫారెస్టెడ్ ఏరియా కింద వస్తుంది, దాంట్లో జీవులు ఉంటాయి. అవును, డెన్స్ ఫారెస్ట్లో జీవులు వేరే రకం జీవులు ఉంటాయి. సో ఎవ్రీథింగ్ అక్కడ వైల్డ్ యానిమల్స్ని, వైల్డ్ నేచర్ ఇవన్నీ ఉన్నాయి సస్టైన్ చేస్తుంది అంటే అది అడవి ప్రాంతంలానే నా ప్రకారంగా. సో ఈ యూనివర్సిటీ ల్యాండ్ లోపల జింకలు నెమళ్ళు ఉన్నాయి. అవి జనరలీ చాలా హార్డీ ఎక్కడైనా బతికేస్తాయి. మన కేవీఆర్లో నెమళ్ళు ఉన్నాయి. బట్ అవి కాకుండా షెడ్యూల్ 1లో కనీసం 4 to 7 వెరైటీస్ ఆఫ్ స్పీషీస్ ఏదైతే షెడ్యూల్ 1 అంటే మనం వాటిని కాపాడాలి. అవును, రేర్ అయిపోతున్నాయి అంటే తగ్గిపోతున్నాయి, ఎక్స్టింక్ట్ అయిపోతాయి. సో వాటిని మనం అవి ఆ షెడ్యూల్ 1లో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. సో మిగతా అన్నీ పక్కన పెట్టేస్తే కానీ వీటి కోసం అది ల్యాండ్ ఉంచాలి. ఇంకోటి అడవి అంటే చెట్లే కాదు కదా, ఇప్పుడు జింకలు గడ్డి తింటాయి, గడ్డి కూడా ఉండాలి. మళ్ళీ టర్టిల్స్ కానివ్వండి అన్ని వాటికి నీళ్ళు ఉండాలి, సో వాటర్ బాడీ కావాలి. ఏ వన్యప్రాణులు ఉంటాయి అక్కడ షెడ్యూల్ 1లో ఉన్న ఎండేంజర్డ్ స్పీషీస్? ఇప్పుడు అక్కడ మనకి తెలుసు స్టార్ టోటైస్ ఒకటి వన్ ఆఫ్ ది మేజర్ థింగ్స్ అండి. దెన్ మానిటర్ లిజర్డ్స్, దెన్ పీకాక్ కూడా ఇట్ కమ్స్ అండర్, ఇట్స్ అ నేషనల్ బర్డ్. రైట్. సో ఇలాంటివి నాకు సడన్గా గుర్తుకు రావట్లేదు ఇప్పుడు, బట్ దేర్ అబౌట్ 4 to 7 ఆల్రెడీ యూనివర్సిటీ వాళ్ళు సబ్మిట్ చేశారు. ఇలా ఉన్నాయని సబ్మిట్ చేశారు. అండ్ ఇట్స్ బీన్ ఎప్పటి నుంచో తెలిసిన విషయము. అంటే ఒక రోజు ఇలా అవుతుందని వాళ్ళు ఊహించలేదు, మేము ఊహించలేదు. అదే చాలా షాక్గా వచ్చింది. ఇన్ఫాక్ట్ దీని మీద ప్రస్తావన, ఒక ప్రతిపాదన, డిస్కషన్ రాలేదు. బహుశా బికాజ్ అలా డిస్కషన్లు పెడితే న్యాచురలీ మనకి వీధి కుక్కలు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయని చెప్తేనే వీధి కుక్కల నిర్మూలనకే మనకి సరైన మద్దతు రాలేదు. బికాజ్ ఆల్దో నోయింగ్, బికాజ్ ఒక జీవరాశికి హాని కలిగించుకుందని యాక్టివిజం చెప్తోంది, యాక్టివిస్టులు చాలా మంది చేశారు. ఇక్కడ అందులో అందరికీ నీడనిచ్చే చెట్లు, అందరికీ స్వచ్ఛమైన ఆక్సిజన్, దాని గురించి చెప్పండి. వాట్ డూ దీస్ జోన్స్ డూ టు అస్ ఇన్ హైదరాబాద్? నేను మళ్ళీ డైవర్ట్ చేస్తాను కొద్దిగా. అంటే నేను చూసే వ్యూ వేరేగా ఉంటుంది. మనకి నీడ కావాలంటే ఆ గొడుగు కూడా పెట్టుకు వెళ్తాం, జంతువులకి నీడ కావాలంటే మన చెట్టు తీసేస్తా ఏం చేస్తాయి. అంతే. సో ఈ ఏరియా అయితే 400 acres అయితే ఉందో ఎంటైర్ ఫోకస్ ఇస్ ఆన్ ది యానిమల్స్ దట్ ఆర్ లివింగ్ దేర్. అక్కడున్న చెట్లు, అక్కడున్న వాటర్ బాడీస్, అక్కడున్న స్టోన్ ఫార్మేషన్స్, ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ దే డోంట్ హ్యావ్ అ ప్లేస్. అవి పోతే ఇంకా వాటికి వేరే ప్లేస్ మనకు ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇప్పుడు చెట్టు ఉంది అంటే మనకేం లాభం అని కాకుండా ఈ చెట్టు వల్ల ఇంకా ఎవరెవరికి లాభమో అది కూడా మనం ఆలోచించాలి. అవును. సో ఫార్ థాట్ ప్రాసెస్ ఇస్ ఓన్లీ ఓకే, ఈ చెట్టుతో నాకేంటి లాభము, మనకేంటి లాభము. అవును. బట్ ఇట్ సపోర్ట్స్ సో మెనీ. ఇప్పుడు బర్డ్స్ ఉన్నాయి, బీస్ ఉన్నాయి, సో మెనీ అదర్ లైఫ్ ఫార్మ్స్. నాకు కొన్ని ఫోన్స్ ఎలా వస్తాయంటే గొంగళి పురుగులు ఎక్కువైపోతున్నాయి, ఈ చెట్టు తీసేస్తూ ఉంటాను. ఆ గొంగళి పురుగు వెనక దేర్ ఇస్ అ హోల్ లైఫ్ సైకిల్. బర్డ్స్ వస్తాయి, వాటి గురించి, వాటి ఫుడ్ అది యూనో. సో ఇలాగ మనం ఒక చెట్టు ఉంది అంటే మన కోసం నీడనే ఆఫ్ కోర్స్, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దాని వాల్యూ వేరే జీవులకు చాలా ఎక్కువ, హూ కాంట్ ఈవెన్ డిఫెండ్ ఇట్. సో మనం ఒక మొక్క పెట్టగలుగుతాం, బర్డ్స్ కాంట్. కరెక్ట్. సో దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ వాట్ we focus on. అంటే నేను మనిషి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే ఇప్పుడు సరే జీవరాశులు అంటే చాలా మందికి అవగతం కాకపోవచ్చు.
బట్ ద ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దట్ మనకి కూడా యాజ్ రెసిడెంట్స్ ఆఫ్ హైదరాబాద్ మనకి మన పిల్లలకి మన భవిష్యత్ తరాలకి ఇది చాలా అవసరం. అబ్సల్యూట్లీ. ఆ అవసరాన్ని ముందు చాటితే బహుశా జనానికి అర్థమవుతుంది దీని తీవ్రత ఏంటని చెప్పి. కమ్యూనికేటబుల్ లాంగ్వేజ్ అది. అవును. సో దీని తప్పకుండా ఆ ఏరియా మాత్రం ఆ ఎంటైర్ గచ్చిబౌలి ఆ సరౌండింగ్స్కి ఇట్స్ వన్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్. అంటే ఇంకోటి ఏంటంటే ఇది 20-25 years నుంచి కోర్టులో ఉంది. సో గవర్నమెంట్ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ ఫైటింగ్ ద కేసెస్. ఇక్కడ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి తీసుకున్నారు, మళ్ళీ ఇచ్చేస్తున్నారు. అది సో ఇది సర్ప్రైజ్ ఎలిమెంట్. అది సో అది ఐ హావ్ బీన్ ట్రయింగ్ టు కన్విన్స్ ద గవర్నమెంట్, మీరు దీని ఒక పార్క్ లాగా చేస్తే పర్మనెంట్ ఉండిపోతుంది. అంటే అది ఆబ్వియస్లీ రియల్ ఎస్టేట్లో రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ బిల్డ్ చేయడం ద్వారా, బిల్డింగ్లు కాంక్రీట్ జంగిల్స్ బిల్డ్ చేయడంలో వచ్చే ఆదాయం ఈ పార్కుల్లో వాటిల్లో ఊరికే అలంకరణకు తప్ప రాదు అనే ఒక భావన ఉంటుంది. అండ్ న్యాచురల్లీ అపోజిషన్లో మనం ఆఫ్కోర్స్ రాజకీయాల్లోకి వెళ్ళట్లేదు. ఇది కనుక మీరు కొనుగోలు చేస్తే మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము దీన్ని మేము ఆమోదించబోమని చెప్పి అటువైపు నుంచి కూడా వినిపిస్తాం. ఎందుకంటే వాళ్ళు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని చెప్పి చెట్లు నాటే కార్యక్రమాలు చాలా టేకప్ చేశారు గతంలో. బట్ ఇక్కడ కూడా ప్రభుత్వ సంకల్పం ఎప్పుడూ ప్రజలకు ఏదో అన్యాయం చేయాలని ఉండదు, కొంచెం అనాలోచిత చర్యలు ఉంటాయి. సో హౌ డూ యూ సీ దిస్? ఒకవేళ ఇది కంటిన్యూ అయ్యి ఉంటే వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఉదయ్? ఉన్న గ్రీన్ బెల్ట్ అయిపోయేదండి. ఓ 4 కంపెనీలు వచ్చి తీసుకుంటాయి, దే విల్ ప్రొవైడ్ సమ్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్లు మారిపోతాయి, అందరు వెళ్తారు. అక్కడ ఉన్న జనాలు మాత్రము దే విల్ ఎక్స్పీరియన్స్ అ వెరీ బిగ్ డిఫరెన్స్. ఎయిర్ క్వాలిటీ, వాటర్ టేబుల్, ఆల్రెడీ వాటర్ టేబుల్ మన సిటీస్ అండ్ ఇట్ సైడ్లో లేవు. దెర్ ఇస్ నో వాటర్ ఇన్ ద బోర్వెల్స్ ఆల్రెడీ. జనవరికే దేవర్ బయింగ్ ట్యాంకర్స్, న్యూస్లో కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఒకప్పుడు మనం మేలో మేబీ కొనాల్సి వచ్చేది ట్యాంకర్, ఇప్పుడు జనవరిలో కూడా కొంటాం. అంటే ఇంక ముందెళ్ళి ఇంకెప్పుడు అంటే 24/7 జనవరి మనం వీ కాంట్ లివ్ ఆన్ ట్యాంకర్ వాటర్ కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకొక ఎక్కడో గోదావరి నుంచి పైప్ లైన్ వేసి నీళ్ళు తీసుకొస్తాము. సి దీస్ ఆర్ ఆల్ ఇన్ ద బిగ్ పిక్చర్ టెంపరీ సొల్యూషన్స్. అవును. యాక్చువల్ సొల్యూషన్స్ ఆర్ వీ నీట్ ఇప్పుడు సిమెంట్ రోడ్స్ చేస్తున్నారు, దెర్ ఇస్ నో వాటర్ గోయింగ్ ఇన్ టు ద గ్రౌండ్. అవును. సీవేజ్ అంతా కలిసిపోతుంది. ఇవి ఇష్యూస్. అవును. And these are what the government, we hope that the government will work on priority basis. సో మీరు అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఇది కాంక్రీట్ జంగల్గా మారిపోయి ఉంటే ఈ సమస్య, నీటి సమస్య తీవ్రతరం అయ్యేది. ఇంకా ఎక్కువ నీటి సరఫరా లేదు కాబట్టి మనకి ఇంకా ఇప్పటికే ట్యాంకర్లు తెచ్చుకుంటున్నాం, భూగర్భ జలాలన్నీ కూడా పోయాయి. అండ్ అలాగే చెట్లు అయితే దే హోల్డ్ మాయిశ్చర్ అండ్ వాటర్ ఇన్ ద టెంపరేచర్ పెరుగుతుంది. అవును. ఆ ఏరియా టెంపరేచర్ ఆల్రెడీ 1 to 4 degrees పెరుగుతుంది అని చెప్పేసి ఒక స్టోరీ విన్నాను జస్ట్ 2-3 days బ్యాక్. సో వాటర్ టేబుల్, ఎయిర్ క్వాలిటీ, దెన్ ది జనరల్ టెంపరేచర్, ఇవన్నీ మారుతాయి. సో మరి ఇప్పుడు ఆల్రెడీ కొంత తవ్వేశారు కదా, ఈ స్టేటస్ ఏంటి ఉదయకృష్ణ గారు? కొంత మిగిలింది, చాలా మటుకు తీసేశారు. బట్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ నేచర్, ఇట్ కెన్ రీబౌండ్. ఒకవేళ అవకాశం ఇస్తే మళ్ళీ ఆ చెట్లు అక్కడ పెరిగే అవకాశం వస్తుంది. 100% వదిలేయాలి. అంటే అలా వదిలేయాలి, లేకపోతే మేము చేస్తాం, మీరు తీసుకెళ్ళి చెట్లు నాటుతాం. మా పనే అది కదా. సో ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. మీరు చాలా చెట్లను తీసుకెళ్ళి, అంటే ఇంకా ఈ చెట్టు వద్దు ఇక్కడ తీసేయాలి, ఇది అడ్డు అని చెప్పిన చోట్ల నుంచి చెట్లను తీసుకెళ్ళి పెద్ద పెద్ద చెట్లని మళ్ళీ మహావృక్షాలను కూడా నాటారు. సో టెల్లస్ ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడెక్కడ మీరు అలా నాటారు? ఆల్మోస్ట్ అన్ని. ఇప్పుడు గవర్నమెంట్ ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్, రోడ్ వైడనింగ్స్లో ఉన్న ప్రతి చెట్టు ఏదైతే గవర్నమెంట్ కట్ చేస్తా అని చెప్పింది లాస్ట్ 10 years పైగా, ఆ చెట్లని మేము అట్ ఆర్ కాస్ట్ ఆర్ ద పబ్లిక్ కాస్ట్, నాట్ ది గవర్నమెంట్ కాస్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టాము. మోర్ దెన్ 2000 trees. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్స్, కేపీహెచ్బి ఫ్లైఓవర్స్, ఐకియా ఫ్లైఓవర్, ఇవన్నిట్లో మేము వీ హ్యావ్ యాక్చువల్లీ హెల్ప్ ది గవర్నమెంట్ టు ఎగ్జిక్యూట్ దోస్ ప్రాజెక్ట్స్. అవును. సో సిటీలోనే వీ హ్యావ్ డన్ మోర్ దెన్ 1000-2000 trees చేసాము. 1000-1200 చెట్లని సేవ్ చేశారు, విచ్ హ్యావ్ బీన్ పుట్ ఇన్ అదర్ ప్లేసెస్. అలాంటిది ఇప్పుడు ఇక్కడ సేవ్ చేయలేకపోయారు, బట్ అవసరం అయితే మళ్ళీ నాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెట్లని మళ్ళీ అక్కడ అది పచ్చ వన్య ప్రదేశంగా మళ్ళీ తీసుకురావడానికి దానికి అవకాశం ఉందంటారు. కొంతకాలం క్రితం కేబీఆర్లో కూడా మనకి ఉండేది కదా అంటే కేబీఆర్ని కూడా కొంతవరకు తీసేసుకుంటారని చెప్పి. కేబీఆర్ ఫ్లైఓవర్స్ ఒక ఇష్యూ వచ్చిందండి అప్పుడు 2016లో. సో అది ఇప్పుడు చేస్తున్నారు. వీఆర్ నాట్ స్టాపింగ్ ఇట్. ఎందుకంటే ఇంకా వాట్ ఎవర్ రీజనింగ్ గవర్నమెంట్ ఇచ్చిన, ఎప్పటి నుంచో నేను ఒకటే అడుగుతున్నాను, కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ని 1 way చేస్తే వీ డోంట్ నీడ్ ఫ్లైఓవర్స్. అదొక్కటి మాత్రం చేయట్లేదు. సో దిస్ హోల్
పుష్ ఫర్ బిల్డింగ్ కొత్త ఫ్లైఓవర్లు అవి మనం ఎక్కడో దగ్గర ఆపాలి. అంటే ఎంతవరకు మనం చేస్తూ వెళ్తాము, వీ కాంట్ దే షుడ్ బి సమ్ లిమిట్. అవును. సో ఇది వీఆర్ హోపింగ్ దట్ దిస్ విల్ బీ ద ఫస్ట్ పాయింట్ వేర్ వీ స్టాప్, అవును. పుట్ అవర్ ఫుట్ డౌన్, వర్క్ విత్ ద గవర్నమెంట్, కన్విన్స్ దెమ్ అండ్ దెన్ కన్వర్ట్ దాన్ని ఒక పాకలాగా ఉంచి పెట్టమని. అంటే నిజంగా 400 ఎకరాలు చాలా పెద్ద స్థలం. ఇప్పుడు ఉండే మనకి పాపులేషన్ రష్కి వీ నీడ్ మోర్ స్పేస్ ల్యాండ్. ఇంకా ఆప్షన్ 2 ఏంటి? ఇఫ్ యూ ఆర్ టు ఆఫర్ 400 తర్వాత ఇంకా ఉంది అక్కడ ఏరియా విచ్ ఇస్ అగైన్ ఓనర్షిప్ లేని ఏరియా. హెచ్సియుకి ఓనర్షిప్ లేదు. అవును. దే ఆర్ ఇన్ పొసెషన్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్, కానీ ఓనర్షిప్ డాక్యుమెంట్స్ లేవు. సో ఇంకా ఈ 400 acres కాకుండా ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఇది పోయిందంటే రేపు అవి కూడా పోతాయి ఖచ్చితంగా. మరి ఇది ఆపడం అంటే దీన్ని ఎలా, ఇది కంప్లీట్గా ఇంకా ఆపేసినట్టేనా లేక మళ్ళీ దీనికి టాక్స్ నడుస్తాయంటారా? నిన్న ఈవినింగ్ నేను చూసిన రిపోర్ట్స్ లోపల గవర్నమెంట్ వాంట్స్ టు సెటప్ అ కమిటీ, దే వాంట్ ఇన్వాల్వ్ ది సివిల్ సొసైటీ. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఆల్రెడీ నిన్న సుప్రీం కోర్ట్ కేమ్ డౌన్ హెవీలీ ఆన్ ది కమిటీ దట్ ది గవర్నమెంట్ సెటప్ విచ్ ఇస్ సపోజ్ టు ఐడెంటిఫై ది ఫారెస్ట్ లైక్ ఏరియాస్. దాంట్లో ఒక 4-5 members అసలు ఎందుకున్నారు, వాళ్ళకి సంబంధం ఏముంది ఫారెస్ట్తోని అని వాళ్ళు తీయమని అనలేదు, బట్ కమెంట్ చేశారు. సో ఐ థింక్ దట్ ఈస్ అ సిగ్నల్. ఇప్పుడు మనం కమిటీ పెట్టినా కానీ దాంట్లో ఏదో సరే పలానా పెట్టేస్తే పని అయిపోతుంది, వీ వాంట్ రిపోర్ట్ అనేది చేస్తే దట్స్ నాట్ స్పిరిట్ లేదు దీంట్లో. అదే కదా. ఎండ్ ఆఫ్ ద డే ఒకటి ఐ హైలీ అప్రిషియేట్ మన సీఎం గారిని ఒకటి చెప్తాను, పర్సనల్ వ్యూ. సెకండ్ డే ఇన్ ఆఫీస్ హీ సెడ్ డ్రగ్స్ మీద వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే మొదలుపెట్టారు. అవి దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్ ఆల్సో. హైడ్రా టు అ లార్జ్ ఎక్స్టెంట్ వీఆర్ వెరీ హ్యాపీ, లేక్స్ని రివైవ్ చేస్తున్నారు, దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్. సడన్గా ఇది వచ్చేటప్పటికి ఆ రెండు బొమ్మ అతకట్లేదు. ఒకటి పర్యావరణ వ్యతిరేకం, ఒకటి పర్యావరణ అనుకూల. సో కాబట్టి ఇక్కడ ఆబ్వియస్లీ మీరు అన్నట్టు ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్ ఉదయ్ గారు. బట్ దీనికి అంటే మరి ఇప్పుడు ఇప్పటికీ తాత్కాలికంగా నిలిపివేసినట్టే ఇది, టెంపరరీ స్టాప్. ఆఫ్టర్ దట్ కమిటీ ఏం నిర్ధారిస్తుంది? చెట్లు ఉన్నాయా? ఎస్. వన్యప్రాణులు ఉన్నాయా? ఎస్. ఇప్పటికి పారిపోయి ఉంటాయి కదా అన్ని. అంటే పక్కన ఏరియా ఉంది కానీ దాంట్లో ఉన్నాయి, దానిలో తలదాచు. వాటికి ఎక్కడికి వెళ్తే దే కాంట్ గో ఎనీవేర్ కదా. ఎంత గుండె పిండేసినట్టు ఉంటుంది కదా ఇఫ్ యూ యాక్చువల్లీ థింక్ ఆఫ్ ఇట్. ఆ ఏరియాని కంప్లీట్లీ కార్డన్ ఆఫ్ చేశారు, హెవీ పోలీస్ డిప్లాయ్మెంట్, ఎవరు వెళ్ళలేరు. సరే దాన్ని జాగ్రత్త పడుతున్నారంటే అది కాదు, దాన్ని కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేస్తానికి ప్రొటెక్ట్ చేస్తున్నారు. చాలా అన్యాయం కదా అది యాజ్ అ గవర్నమెంట్. ఇప్పుడు ఎవరో ప్రైవేట్ బిల్డర్ చేస్తున్నారంటే అది వేరు. గవర్నమెంట్ కెనాట్ డూ సచ్ థింగ్స్. గవర్నమెంట్ ఈజ్ ఫార్ ద పీపుల్ బై ద పీపుల్. అవును. ఇక్కడ దట్ ఈస్ కంప్లీట్లీ మిస్సింగ్. అది ఇవాళకి దే ఆర్ నాట్ లెటింగ్ పీపుల్ గో ఇన్ టు దట్ ఏరియా. వై? ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ల్యాండ్. గొడవలు అవుతాయని చెప్పి, లా అండ్ ఆర్డర్ కోసం ఇష్యూస్ అవుతాయని చెప్పి, అది వాట్ ఈస్ ద గ్యారంటీ ఆఫ్టర్ సీయింగ్ ఆల్? ఇప్పుడు ఏ పద్ధతిలో అయితే చేశారో ఇప్పుడు గ్యారంటీ ఏముంది ఇంకా చేయట్లేదు అనేసి. సో హైదరాబాద్ ఎలా ఉండబోతుంది ఉదయ్ మీ అంచనా ప్రకారం? ఆక్సిజన్ పరంగా చూస్తే, నీళ్ళు అయితే ఆల్రెడీ చెప్పారు మీరు, ఇంకా ఎన్వైరన్మెంట్ పరంగా చూస్తే ఇన్ని కాంక్రీట్ జంగిల్స్, ఇంత డెవలప్మెంట్ ఫాస్ట్గా ర్యాపిడ్గా అవుతుందని సంతోషపడాలా, లేకపోతే ఈ చెట్లు కోల్పోతున్నాం, మంచిగా ఉండే జీవితాన్ని, హాయిగా ఉండే జీవితాన్ని కోల్పోతున్నాం అని బాధపడాలా? ఇప్పుడు మన హైదరాబాద్ వింటర్లో స్వెటర్ వేసుకునే అవసరం రావట్లేదు. సమ్మర్ మనకి ఎర్లీగా వచ్చేస్తుంది, మాన్సూన్ లేట్గా వస్తుంది. సో ఎంటైర్ వెదర్ ప్యాటర్న్ మారుతుంది. నేను వడగళ్లతో వాన పడింది సడన్గా. ఏదన్నా అవుతే ఇప్పుడు తీవ్రంగా అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో వస్తున్నాయి, అది కూడా మంచిది కాదు. నిన్న ఎన్నో చెట్లు పడిపోయాయి. కానీ ఇంకొక అబ్జర్వేషన్ చెప్తాను, మన హైదరాబాద్లో కమర్షియల్ కాంప్లెక్స్ కడతారు, దాని ఎదురున్న చెట్లు వాళ్ళకి అడ్డం, అవి తీసేయాలి. ఎందుకంటే బిల్డింగ్ కనిపించదు. మాది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టాను, ఐ వాంట్ బిల్డింగ్, ఏదో ఒకటి చేసి ఆ చెట్లు తీసేస్తారు. ప్రతి రోడ్ పైన ప్రతి ప్లాట్లో కమర్షియల్ కాంప్లెక్స్లో వచ్చేస్తే అందరు చెట్లు తీస్తే మిగిలిన చెట్లు ఎక్కడ? ప్రైవేట్ ప్లాట్లో వాళ్ళు ఇల్లు కడతారు, వాళ్ళు చెట్లు తీసేస్తున్నారు. సో సిటీలో చెట్లు ఎక్కడ మిగులుతాయి? సో ఈ తీసేసిన చెట్లు మళ్ళీ రీప్లేస్ చేయట్లేదు. ఎవరు కంప్లైంట్ చేస్తారు చెట్టు కొట్టేశారని, ఎంబటే డిపార్ట్మెంట్ వచ్చేస్తుంది, 5,000 ఫైన్ వేస్తుంది, వెళ్ళిపోతారు. మరి తిరిగి చెట్టు పెట్టకపోతే ఫ్యూచర్లో ఇంకేం మిగులుతాయి? 10 years కంటే ఎక్కువ ఉన్న చెట్టు లేదు హైదరాబాద్లో, చాలా తక్కువ ఉన్నాయి. అంటే 10 years పెరిగే లోపల తీసేస్తున్నారు. ఏదో రోడ్ వైడింగో ఫ్లైఓవరో. నేను
ఈ మీరు అన్నారు కదా ఇందాక హరితహారం పెట్టే లెక్క పెడుతున్నారు, తీసే ఎవరైనా లెక్క పెట్టారా? తీసేవి అంటే మీరే చెప్పాలి లెక్కలు. ఇంపాసిబుల్ అండి, ఒక్క డేటా లేదు. చాలా తీస్తారు అయితే. అది అసలు లెక్క లేదు. ఇప్పుడు నాట్ దట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేయాలని అనలేను, వాళ్ళు చేశారు. బట్ ఎంతవరకు చేస్తూ వెళ్తాము, ఎక్కడ మార్పు వస్తుంది, హూస్ గోయింగ్ టు స్టాప్ ఇట్? లేదు మనం ఇంత నష్టం చేసాము, ఇక్కడ నుంచి లెట్స్ ట్రై అండ్ రీబిల్డ్. ఐ థింక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ ఐడియాలజీస్ అండి, ప్రకృతికి పుడమికి ఉండే నిబద్ధత అది మారకూడదు. గవర్నమెంట్స్ వచ్చిపోయినప్పుడు దే షుడ్ హ్యావ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ టు సేవ్ ద, బికాజ్ ఒక లెవెల్లో చూస్తే ఏమిటండి మనకి రాజకీయాలు ఏమిటి, రాష్ట్రాల విభజనలు ఏంటి, అంతా ఒక భూమి కదా యాక్చువల్లీ. ఇఫ్ యు సీ ఆ స్పిరిట్ రావాలి. పొలిటికల్ చెప్పమంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ అండి, ఫ్రీబీస్లో ఉన్న ఇంట్రెస్ట్ 20% చెట్ల మీద పెడితే దిస్ సిటీ విల్ బీ డిఫరెంట్. అది అంటే మై కంప్లైంట్ టు బోత్ ది ఆపోజిషన్ అండ్ ది రూలింగ్ పార్టీ విల్ బి ది ఫ్రీబీస్ పైన ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, వాటిని ఎలాగైనా చేయాలనేది 20% అది పక్కన పెట్టి చెట్ల కోసం పెట్టండి, మన రాష్ట్రం విల్ బి అ డిఫరెంట్ ప్లేస్. అది చాలా కరెక్ట్గా చెప్పారు. సో ఫైనలీ మీరు ఏం చెప్పదలిచారు హైదరాబాద్ వాస్తవ్యులకి, అంటే ఫ్యామిలీస్కి, మన తర్వాతి తరాల కోసం బాధపడుతున్న చాలామంది సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయ్యారు, చూశారు కదా మీరు. ఒకటండి అంటే ఈ ఎన్వైరన్మెంట్ సేవింగ్ అని ఎందుకు ఆ మాట అన్నానంటే, ఇట్ హ్యాస్ బికమ్ ఏంటది ది అజెండా ఆఫ్ అ ఫ్యూ సెలబ్రిటీస్ ఆర్ ఎలైట్ పీపుల్. అంటే పుడమి పర్యావరణం అనే విషయాలు సామాన్యుడు గ్రహించట్లేదు, దాని తీవ్రత ఏంటి, మన పిల్లల మీద ఎలా ఇప్పటికే లంగ్స్ మీద ఎలా పడుతుంది పొల్యూషన్ ఎఫెక్ట్ అని, ఇంకొక ఏంటి ఇష్యూ ఎలా ఉండబోతోందని చెప్పి డాక్టర్లు మొత్తుకుంటున్నారు, మెడికల్ ఫ్రెటర్నిటీ. సో మీరు చెప్పండి. అంటే దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డిజీజ్ అండి, ఇట్స్ కాల్డ్ ట్రీ బ్లైండ్నెస్. మాట్లాడటం అందరు మాట్లాడుతున్నారు, బట్ ఐ గెట్ కాల్, నాకు ఫోన్స్ వస్తాయి ప్రతిరోజు, ఒక 3-4 ఫోన్స్, డిఫరెంట్ ఇష్యూస్ బేస్డ్ అపాన్ ట్రీస్ అనమాట. ఓ చెట్టుకి ఇష్యూ వస్తే, చెట్టు దాని హెల్త్ ప్రాబ్లమ్ అని వస్తే ఫోన్లు చేస్తారు, కాంపౌండ్ వాళ్ళు ఇరిగిపోతుంది చెట్టు తీసుకెళ్ళిపోండి అని కూడా ఫోన్ చేస్తారు. మన దగ్గరకు వచ్చేటప్పటికి చెట్టు మనకు కనిపించదు, బట్ ఓవరాల్ చూస్తే ఎవ్రీబడీస్ అవేర్నెస్ ఉంది అందరికీ, అంటే చెట్లు పెట్టాలి మంచిది ఇది అని. చేయటం దగ్గర వీఆర్ మిస్సింగ్ దట్, ఆ కనెక్టివిటీ ఒకటి మిస్ అవుతుంది. సో కుదిరినంత మటుకు ఇప్పుడు నిన్న మొన్న ఐవ్ సీన్ హెచ్ఎండిఏ ఈస్ కాలింగ్ ఫర్ ఐడియాస్ టు పుట్ అప్ సమ్ ఆర్టిఫాక్ట్ అంటే ఆర్ట్ క్రియేషన్స్ ఇన్ మేబీ ట్రాఫిక్ ఐలాండ్స్లో అక్కడిక్కడ. మనకు చెట్లు పెట్టడానికి ప్లేస్ లేదు. అవును, చెట్లు పెట్టండి. ప్రీవియస్ టర్మ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, చెట్లు అంటే ఆలివ్ ట్రీస్ తీసుకొచ్చి పెట్టారు. ఆలివ్ ట్రీ ఎందుకండి మనకి, అవి చచ్చిపోతున్నాయి. ఒక్కొక్క చెట్టు ఎన్నో లక్షలు పెట్టి తెస్తున్నారు. అంటే వర్స్ట్ పార్ట్ తెలియదు, ఐకియా ఫ్లైఓవర్ కట్టేటప్పుడు 17 ట్రీస్ ఉన్నాయి అక్కడ అడ్డం. వాటికి బడ్జెట్ లేదంటే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ షిఫ్ట్ చేశాను. తర్వాత చూస్తే 2 ఆలివ్ ట్రీస్ పెట్టారు, వాటిపైన ఎంత ఖర్చు పెట్టుంటారండి. సో ఇది మారాలి, బికాజ్ ఇంక టైం అయిపోయింది, లేట్ అయింది అంటాం కూడా లేదు. వీ హ్యావ్ యాక్చువల్లీ లాస్ట్ లాట్ ఆఫ్ గ్రీనరీ, వీఆర్ స్టిల్ లూజింగ్ లాట్ ఆఫ్ గ్రీనరీ. వాటర్ టేబుల్ కూడా అంతే ఇంపార్టెంట్. వాటర్ టేబుల్ వీ హ్యావ్ లాస్ట్ క్వైట్ అ బిట్. చెట్టు పెడతాం, దాని కింద నుంచి నీళ్ళు రాకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం కదా. సో ఇవన్నీ ఇండివిజువల్గా కాకుండా యాజ్ అ కంప్లీట్ సిస్టమ్, ఈకో సిస్టమ్ లాగా ఆలోచించి వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ స్పెసిఫికలీ. అంటే గవర్నమెంట్ కావచ్చు, మన ఇండివిజువల్ సిటీ సిటిజన్స్ కావచ్చు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చాలామంది చేయట్లేదు. బయట రోడ్ పైన నీళ్ళు స్టామ్ వాటర్ డ్రైన్లో ఇప్పుడు సీవేజ్ కూడా కలిపేస్తున్నాయి. దట్ వాటర్ ఈస్ గోయింగ్ వేస్ట్. అది భూమిలో వెళ్ళాలి కదా. సో మనం ఇండివిజువల్ అపార్ట్మెంట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, వాట్ ఎవర్, ఒక రెయిన్ వాటర్ పిట్ చేసుకోవాలి. సో దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ అవర్ హోమ్. అప్పుడే మార్పు వస్తుంది. వాటర్ రీసైకిల్ చేసుకోవాలి. ఉట్టి గవర్నమెంట్ చేస్తే అవ్వదు. ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సిందే, అది కూడా అవ్వట్లేదు. మనం కూడా చేయాల్సిందే, అది కూడా అవ్వట్లేదు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్. చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఐ థింక్ ఇప్పుడు ఆలోచింపజేసే పాయింట్ వచ్చింది, బికాజ్ ఇది ఒక ఎవరికి సంబంధం ఉన్నా లేకపోయినా హెచ్సియు ప్రాంతంతో అందరూ కొంచెం చెలించిపోయి రియాక్ట్ అయితే అవుతున్నారు ఈసారి. ఉదయకృష్ణ గారు, అందరికీ సంబంధం ఉంది స్వప్న, అలా కాదు డైరెక్ట్గా, అంటే ఆ ఏరియాలో ఉండేవాళ్ళు లేకపోతే ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఆలోచిస్తారు, కానీ కొంచెం దూరంగా ఉండేవాళ్ళు, ఇతర దేశాల్లో ఉంటున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ అలమ్నస్ ఆఫ్ దట్ యూనో, వాళ్ళందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి గుండె తరుక్కుపోతుందని చెప్పి చదువుకున్న వాళ్ళు అక్కడ అందరూ కూడా దే ఆర్ మూవ్డ్ బై దిస్ హోల్ ఇష్యూ. ఇట్ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఏరియా. ఇంకొక విషయం ఒకటి ఐ ఫర్గాట్ ఇన్ బిట్వీన్ అండి. ఇప్పుడు
ఓ చెట్టు కొట్టేస్తే మనం చెట్టు మొక్క పెట్టి మళ్ళీ పెంచవచ్చు. రాక్ ఫార్మేషన్ కొట్టేస్తే ఏం చేస్తాం? దే ఆల్సో హ్యావ్ అ రోల్ ఇన్ ది ఎంటైర్ సిస్టమ్. సో మన అసలు ఒకప్పుడు అంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ కాబట్టి నాకు ఐ బీన్ సీయింగ్ ది డౌన్ఫాల్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. బంజారాలు చెల్లెలా ఉండేది ఒకప్పుడు, జుబిల్ చెల్లెలా ఉండేది. డెవలప్మెంట్ ఉండాలి, బట్ వీ హ్యావ్ టు ఫైండ్ అ వే టు స్ప్రెడ్ అవుట్. ఒక్క దగ్గర ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, ఇప్పుడు లేకపోతే గచ్చిబౌలి నార్సింగి ఉంది, అక్కడ ఎన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, అవన్నీ కంప్లీట్ అయ్యాక ఆ రోడ్లు సరిపోతాయా? సరిపోవు. సో సమ్వేర్ వీ హ్యావ్ టు హై రైజ్ అనేది అసలు ఆపాలి. ఇప్పుడు మినిమం 15వ ఫ్లోర్లో ఫ్లాట్ లేకపోతే అదేదో సిగ్గుచేట అన్నట్టు. ఇంకా పాతకాలపు మామూలు 3వ ఫ్లోర్లో 2వ ఫ్లోర్లో ఉంటున్నావా అని అడుగుతారు అందరూ. అలా ఉంది పరిస్థితి. ఐ థింక్ ఆ థాట్ ప్రాసెస్ మారాలి. ఆ థాట్ ప్రాసెస్. హై రైజెస్ వీఆర్ థింకింగ్ ఈజ్ అ సొల్యూషన్ టు సో మెనీ థింగ్స్. హై రైజెస్కి వెళ్ళాక ఆక్సిజన్ బాగా మనకి అందుతుందని కూడా చాలామంది అంటే రియలైజ్ అవుతున్నారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. దట్ ద హైయర్ యూ గో బెటర్ అని చెప్పి. ఎందుకంటే కింద మనకి ఉంచేది ఏంటంటే పొల్యూషను, కాలుష్యము, వాడికి అంటే ఆక్సిజన్ లేకపోవడం. ఈ ప్రాబ్లం నుంచి మనం పారిపోలేము. ఎంత పైకి వెళ్ళినా ఎంత లోపల దాచుకున్నా కానీ దిస్ విల్ డెఫినెట్లీ హిట్ అస్. అది ఇది ఎన్విరాన్మెంటల్ బేస్డ్ ప్రాబ్లం. I think, but this is a very real issue. I think government realize అయ్యి ఖచ్చితంగా సివిలియన్ పార్టిసిపేషన్ ఇక్కడి నుంచి పెరిగి నాట్ జస్ట్ ఇన్ యాక్టివిజం బట్ ఆల్సో ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ సిటీ. మన చెట్లు, మన పుట్టల్ని, మన చెట్లని మనమే కాపాడుకోవాలి అనే 100%. విషయాన్ని మనమే గ్రహించుకోవాలి. తప్పకుండా వాటా ఫౌండేషన్తో మేము కూడా ప్రయాణిస్తాము. ఉదయ్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో. మచ్ నీడెడ్ ఇష్యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. నమస్తే. తాజాగా ఇప్పుడు 400కి పైచిలకు ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉర్ఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిధిలో కోల్పోయిన ఒక సంఘటన ఇప్పుడు ప్రస్తుతం అందరి మనసుల్లో కూడా చాలా కలకలం రేపింది. చెట్లని ఇన్ఫ్యాక్ట్ బ్రతికించి తీసుకెళ్లి ఇతర చోట్ల నాటే ఉదయ్ కృష్ణ గారు ఉన్నారు మనతో. ఇది ముందు డిస్కస్ అయిందా? అసలు డిస్కషన్కి పిలిచారా ఎన్వైరన్మెంటలిస్ట్ని? వాళ్ళని బేరీజ్ వేసిందా రాష్ట్ర ప్రభుత్వం? లేదండి, డిస్కషన్ అయితే ఐ డోంట్ థింక్ ఎటువంటి డిస్కషన్ అవ్వలేదు. అందులో మధ్యలో ఇది వచ్చినప్పుడు మీకేమనిపించింది యాజ్ అన్ యాక్టివిస్ట్? వాట్ ఆర్ వి లూజింగ్ విత్ దిస్? ఫస్ట్ క్వశ్చన్ వాజ్ వై. ఇప్పుడు మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ ఉంది, అదొక్కటే గ్రీన్ ఏరియా సరౌండింగ్స్ మొత్తానికి. సో ఆ డెవలప్మెంట్ని ఇంకెక్కడైనా చేయొచ్చు. హైడ్రా తోటి మనకెప్పుడో మనం కోల్పోయిన వాటర్ బాడీస్ని ఆ ల్యాండ్ని మనం మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి పూనుకున్న ప్రభుత్వం ఇంకోవైపు పర్యావరణ వ్యతిరేక ఈ విషయాన్ని ఎందుకు తలపెట్టుంటుందని అర్థం కాని విషయం. అంటే నాకు తెలిసి కొన్ని ఐ థింక్ మేబీ ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ ది స్టేట్ అవి ఉండొచ్చు. బట్ ఇది నిజంగానే వన్యప్రాణులు అలాగే చెట్లు ఒక అరణ్య ప్రదేశంగా అది భావించవచ్చా? బికాజ్ అది చెట్లు ఊరికే పిచ్చిగడ్డి పెరిగిపోయింది తప్ప అక్కడ చెట్లు పెద్దగా లేవని వాదించే కొంతమంది వినిపిస్తున్నారు. అడవి అంటే డెజర్ట్ కూడా అడవి. అడవి అంటే ఒక 100 ఫీట్ల పొడవు చెట్టు ఉండాలి, పెద్ద పులు ఉండాలి, లేకపోతే ఇది ఉండాలి, అలాంటి డెఫినేషన్స్ కావు. మీరు చాలా చెట్లను తీసుకెళ్ళి అంటే ఇంకా ఈ చెట్టు వద్దు ఇక్కడ తీసేయాలి ఇది అడ్డు అని చెప్పిన చోట్ల నుంచి చెట్లను తీసుకెళ్ళి పెద్ద పెద్ద చెట్లని మళ్ళీ మహావృక్షాలను కూడా నాటారు. సో టెల్లస్ ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడెక్కడ మీరు అలా నాటారు? రోడ్ వైడనింగ్స్లో ఉన్న ప్రతి చెట్టు ఏదైతే గవర్నమెంట్ కట్ చేస్తా అని చెప్పింది లాస్ట్ 10 years పైగా, ఆ చెట్లని మేము అట్ ఆర్ కాస్ట్ ఆర్ ద పబ్లిక్ కాస్ట్, నాట్ ది గవర్నమెంట్ కాస్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టాము. మోర్ దెన్ 2000 ట్రీస్. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్స్, కేపీహెచ్బి ఫ్లైఓవర్స్, ఐకియా ఫ్లైఓవర్. మనకి, మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలకి ఇది చాలా అవసరం. ఆ అవసరాన్ని ముందు చాటితే బహుశా జనానికి అర్థమవుతుంది దీని తీవ్రత ఏంటని చెప్పి.